ఇదిగో ఇట్లాంటి అయితే ఎన్ని తినచ్చు. వెళ్ళిపోతాయి. అవును. హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి? వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు జీవితం. చాలా రోజులు అయిపోతుంది కదా వీడియోలు తీసి, ఎందుకంటే ప్రతిసారి ఆ మాట చదువుతాను, మీకు బుద్ధి లేదా అంటే కాదులేండి, మనం మీకు కొంచెం సస్పెన్స్ అని చెప్పాం కదా, ఆ పని మీద అయితే తిరుగుతున్నాము. అదిగాక పిల్లలు కూడా లేరు కదా, అందుకని వీడియోలు అయితే రాలేదన్నమాట. కొంచెం లేట్ అయినాయి. నేనైతే యథావిధిగా నా పనులన్నీ ముగిచ్చేసుకుని పనికైతే బయలుదేరాను. ఈ రోజు ఉండిద్ది ఒక అమ్మాయికి. అంటే చాలా రోజులు 10 రోజులు పైన అవుతుంది. శాలిని వాళ్ళు వచ్చినప్పటి నుంచి పనికి వెళ్ళలేదు కదా, కొంచెం ఎర్రగడ్డ వచ్చినట్టుంది. నువ్వు నా మాట కదా, నువ్వే అన్నావు నిన్న. అవును, నన్ను పెరిగిపోయి ఎర్రగొచ్చాను. ఇప్పుడు మళ్ళీ చాలా మంది కూడా అన్నారు రేపు నుంచి మళ్ళీ కాగిళ్ళు అయిపోతాను. మనకైతే కొన్ని అన్నం కూర కూడా వండేసానండి. నా బాక్స్ రెడీ అయిపోయింది. ఈ ములక్కాయలు మొన్న చెప్పాను కదండి, మమ్మల్ని చంపుతుంది ములక్కాయలు అని. అయితే మీకు విషయం చెప్పాలండి, నేను పనికి వెళ్తా ఉన్నప్పుడు చాలా రోజుల క్రితం నాకు బట్టలు అయితే పంపించారు శ్రీదేవి వదిన గారు. అది ఓపెన్ చేసి నాకు చూపించడం కుదరలేదనమాట, హడావిడిగా పనులు సరిపోయింది అనమాట. అదేవిధంగా అనిల్ కూడా షర్ట్ పంపించారు. తెలిసే ఉంటుంది, చాలా వస్తువులు కొన్ని పంపించారు వదిన గారు. అయితే థ్యాంక్స్ వదిన గారు. అంటే పిల్లలు ఓపెన్ చేశారు, ఏం వచ్చినాయి నేను లేను కదా. అలాగే నిన్నైతే గుంటూరు నుంచి రాధాకి అయితే ఈ పార్సిల్ పంపించింది ఆర్టీసీలో. నిన్న బాపట్ల పని మీద వెళ్ళాం, ఒకసారి అది కూడా తీసుకుని. యాక్చువల్లీ మనం బండి మీద వెళ్ళాం. పని మీద వెళ్ళామన్నావు. ఆహా, రెండింటి మీద వెళ్ళాం. అయితే ముందుగా అయితే వదిన గారు పంపించారు కదా, ఇప్పుడు పంపించారు. అవి చూద్దాం. అంటే నాకు డ్రెస్సులు అయితే పంపించారు. నిజంగా చాలా అంటే చాలా థ్యాంక్స్ వదిన గారు. బాగున్నాయి, నేను ఓపెన్ చేసి కూడా చూశాను. మళ్ళీ చూపిస్తానండి. దీన్ని తిరగేయాలి, ఇది సైజ్ చేస్తే అంతలా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఝాన్సీ. ఇప్పటికే అలాంటిపోతున్నా. అది ఎలా ఉందో చూపించు. బాగుందండి, బాగుంది కదా. ఇంకోటి ఇది కూడా తిరగేయాలి. ఎందుకు అన్నిటి తిరగేసా? అప్పుడు తీసి అంటే అయాలు చూసి ఇట్లా పెట్టేసాను అనుకుంటా. ఇన్ని రోజులు అవుతుంటే వచ్చి ఈరోజు చూపుతావా? అంటే కుదరలేదండి, చూపిద్దామనే సరే పనికి వెళ్తాను. ఈలోపు శాలిని వాళ్ళు వచ్చారు, ఇక మళ్ళీ వేరే పని మీద తిరుగుతున్నాం కదా. అంటే ఆ రోజు చూసినప్పుడు చూపించచ్చు అనుకుని నేను చూసేసరికి నైట్ చాలా టైం అయిపోయింది, అప్పుడు వీడియో తీయడం కుదరదు కదా. తర్వాత ఇదిగోండి, ఇది ఒక 3 రంగుల ప్యాంట్లు, లెగ్గిన్లు ప్యాంట్లు అంటారా? లెగ్గిన్లు కదా, అదే లెగ్గిన్ ప్యాంట్లు. బాగున్నాయి కలర్స్. అంటే ఇది దీని మీద అట్లానే లేకపోతే ఇది దీని మీద సెట్ అయ్యిద్ది, వైట్ దీని మీద సెట్ అయ్యిద్ది. అవును, ఇది మామూలుగా దీని మీద ఏదైనా తీసుకుంటే సెట్ అయ్యిద్ది. నీళ్ళు తిరుపతి వెళ్తున్నాడు కదండి, అప్పుడు నేను పనికి వెళ్ళిపోయాను. చొక్కా కొత్త ఉంది కదా వేసుకెళ్ళిపోదాన్ని ఓపెన్ చేసేసాడంట. కానీ ఎంత బాగుందంటే షర్టు ఒంటి మీద నా సంగరంగం మామూలుగా లేదు. కాకపోతే ఇది కొంచెం పెద్దదయింది. డబల్ ఎక్స్ఎల్ కదా ఇది. ఇదిగోండి ట్రిపుల్ ఎక్స్ఎల్, డబల్ కాదు కదా, ట్రిపుల్ ఎక్స్ఎల్ బాగా పెద్దదయింది అనమాట. దీన్ని సైజు చేపిస్తా, నువ్వు తొడిగేస్తావు. నువ్వు ఉండవు అందుకుంటాను, అందుకనే చూపి. ఇదిగోండి అమెజాన్లో నిజంగా ప్రోడక్ట్లు అయితే నిజంగా నాకు చాలా నచ్చినాయి అనమాట. క్లాత్ కూడా చాలా బాగుంది, మందంగా ఉంది క్లాత్. వాస్తవంగా కాస్ట్ కూడా అట్టాగే ఉండిద్ది. క్లాత్ ఎట్లా ఉందో కాస్ట్ అట్టాగే ఉండిద్ది. బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్ రీసెంట్గా నిన్నే తెచ్చాం. నాకు మాత్రం కుదిరింది.
హ్యాపీ బర్త్డే పాట పాడతావు పిల్లలు లేరుగా నా వల్ల అవదేమి ఇది ఏమదో తెగిద్ది జాగ్రత్త అమ్మో. హ్యాపీ బర్త్డే టు యూ నేను రాట్లా. హ్యాపీ బర్త్డే టు యూ. అక్కాయ్ అక్కాయ్ ఏందక్కాయ్ అనిల్ దగ్గర నివసిస్తా కూడా 10 సంవత్సరాల నుంచి కనీసం నేర్చుకోలేకపోయావు. అది లెక్క. ఏమొచ్చింది ఇటు కోసావా? మళ్ళీ ఇటు కూడా కోయలేదుగా. ఇంకేం కోసావు నువ్వు? లేపు దీన్ని లేపు. అదిగా హ్యాపీ బర్త్డే టు డియర్ గిఫ్ట్లు. హ్యాపీ బర్త్డే టు యూ. పప్లా అక్క మాత్రం ఒకప్పుడు పేపర్లు మాత్రం ఇచ్చింది. అరే 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 సిరి సీతారా అన్సి ఎంత పని చేసారన్సి. ఇదిగోండి చెప్పాను కదా మళ్ళీ చదువుతున్నాను. ఇది నా ఛానల్ నీ ఛానల్ కదా, నీ ఛానల్ కన్నా ప్రమోట్ చేయాలి. మనకి అక్క గుంటూరులో అయితే ఉండిద్ది అనమాట. మీకు ఇవన్నీ అక్క చేతులు చేసిన స్వయాన వంటలు అనమాట. పచ్చళ్ళు నెయ్యిలో పప్పులో మీకు ఏం కావాలన్నా సరే, అంటే చేసుకోలేని వాళ్ళు ఎవరన్నా ఉంటే కంపల్సరీ ఆర్డర్ అయితే ఇవ్వండి. అక్క చక్కగా చేసి పెట్టిద్ది అన్ని నేత వంటలు. పచ్చడి మళ్ళీ పంపిస్తుందా? పచ్చడి ఇది పచ్చడి కొండ మిరగాయ చాంపూర్ ఉండదు పట్టుక. టమాటానా? పోయి చేస్తా. ఇది టమాటా. నువ్వు టమాటా అయిపోయిందని అన్నావు, ఇప్పుడు చెయ్యాలి నువ్వు. అక్క దొరికాడు అక్క నీళ్ళు అయిపోయింది కాదు. లడ్డీవా? ఒక లడ్డు ఏంటమ్మా? ఇవ్వండి లడ్డు. నా లడ్డు నేను తింటున్నా. నాకు దగ్గు వస్తుంది బాగా. జలుబు చేసి వేడి బయట వేసిందండి, అందుకని ఆయన టేస్ట్ చేయాలి కదా. బూందీ లడ్డు. అవును. ఇదండి సంగతి. పప్పులో చక్కగా బట్టలు అయితే మా మీద అభిమానంతో అయితే మన అక్కను మన వదిన గారు అయితే పంపించారనమాట. చాలామంది మన దీన్ని కూడా కొంచెం నెగిటివ్గా కామెంట్ చేస్తున్నారు. అంటే కొంతమంది చెప్పాలి కదా, అలవాటు పడ్డారని. మేము అలా ఏం కాదండి, మళ్ళీ మీరు దయచేసి అలా అనుకోవద్దు. వాళ్ళంతా వాళ్ళు ఏదో ఒకటి సహాయం చేయాలని చెప్పి అనుకున్నారు కాబట్టి నేనైతే ఎన్నోసార్లు వద్దనే చెప్పాను చాలా మందికి. సహాయం చేశారు. బాగా అలవాటు పడిపోయారని చెప్పని అంటున్నారు. దయచేసి అలా అన్నమాకండి. అలాంటే చాలా థ్యాంక్స్ అక్క వదిన గారి మీ ఇద్దరికి. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను మనస్ఫూర్తిగా. అదేనా పనికి అయితే నాకు టైం అయిపోయిందండి. అన్నం తినాలి ముద్ద. అన్నం తినేసేసి వెళ్ళిపోతాను. మేము అల్పాహారం సేవిస్తాం ఝాన్సీ. అల్పాహారం తింటే కలిసి పడిపోతాం. ఎందుకో వచ్చారు 6 అయితే 6:30 అటైంది. పొద్దు అవుతుంది. గత రోజు కొన్ని రోజుల నుంచి లేట్గా అవుతున్నారు కదా. అంతే లేటెస్ట్ వస్తున్నారా? నువ్వు కూర్చొని మేము కూర్చోలేమండి. ఇంకోండి ములక్కాయ, బంగాళదుంప, వంకాయ, నా కాగన ఉప్పు, కారం, నూనె, ఉల్లిపాయ అన్నీ వేసింది. ఒక్కరోజు కూడా బాగాలేదని చెప్పు నువ్వు. నువ్వు వండుకున్నాయి కాబట్టి అన్నం కూరలు కానీ ఏదైనా. అదే నేను అబ్బా నేను నాకు నచ్చిపోతే ఇంకేదో నచ్చింది. కొట్టుకో ఏం పట్టుకున్నా కొట్టు కాయలు. నాకు కుదరదు. ఇవ్వండి అక్కడ చెట్లు చూసారు కదా, అక్కడ అక్కడ ఆకులు నరగతుంటే తాతయ్య మనం మిల్కీ ఉన్నాడు కదా, వాడు వెళ్ళి ముంచికాయలు కొట్టు అంటే ఒక గెల ఇది కొట్టాడు. 2 గెల్ల ఏం కొట్టాడు. అయితే వీటిని నేను అన్నం తిన్నాక ముంచుకాయ తినే వెళ్ళాలి అని చెప్పి పట్టుబట్టింది. ఆటో వస్తున్నట్టుంది.
ఇది కొంచెం కొత్తగా కనపడుతుంది కదండి పోకేసినట్టు. పాపట్లు ఇల్లు వస్తుంటే నువ్వు కత్తిరి వేయించుకుంటావా లేదా అని గందరగోళం చేసి కత్తిరి వేయించు చూడండి. బోడి ఉంది. బోడి లేదు, ఇప్పుడే బాగుంది. తీసురా వెళ్ళిపోతున్నాయి. కాయలు తీసురా. ఇది కాదు అది తీసురా. మేతగానే ఉంది. అయ్యో అయితే ఇంకొండే చాలా మంచి పాకాన ఉంది ఏజెన్సీ. ఈ సంవత్సరం మొదటి పలహారం మామూలు వ్యవహారం. థ్యాంక్స్ అయ్యా. ఇంకో కాయ వస్తుంది తినలేకపోతే. అంటే నాకు కాదు నువ్వు తెస్తా ఉంది. ఇంకోటి ఉందిగా అది తినలేకపోతువా? ముందు నన్ను తినేసింది. ఆట వచ్చిందండి. యాడా ముదిరిపోయిందా? ముదిరిపోతుంది. అబ్బా ఇది ఒక్కటే అట్టగే ఉండాలా మరి నీళ్ళగా కాకుండా. ఏంది ముంజు కడతాం ఇది అంటారు మనకి తెలియదు. ఆగండి అమ్మ మరగలు అయితే పావు. ఇంకో కాయ కొట్టు, ఒక కాయ కట్టు తొందరగా. ఇప్పుడు ఏమైనా మిగిలితే నేను తినేది ఆడలో తీసుకోవచ్చు ఏది కావాలేదు. ఇదిగోండి ఇది బాగా లేతగా ఉంది. ఇది పర్లేదు. ఇది తాడి మీద నుంచి పడటం వల్ల ఇట్లా పగిలిపోయిందండి. అందుకనే ఇట్లా సార్లు వచ్చేసినాయి అనమాట. అందుకే గిల్లిపోయింది ఏం కాదు. ఎండాకాలం వస్తే పల్లెటూరులో ఇది ఒక కోలాహలం, ముంజికాయల కోలాహలం అనమాట. ఇది చూసారా, చాలా అంటే చాలా ఆరోగ్యకరమైనది ముంజి. ఇది ఇదిగోండి, ఇదిగో ఎన్నైంది తినచ్చు. అవును ఉందా ఛార్జింగ్? ఫోన్ తీసి నీ ఫోన్ చూపి ఒకసారి. చూపించలేదు ఇప్పుడు దాకా. ఇదండి ఎన్ని సంవత్సరాల క్రితం, నేను 3-4 అయిద్దా, ఒక 3-4 సంవత్సరాల క్రితం నేను పనికి వెళ్ళిపోతుంటే అక్కడ ఉండేదానికి ఫోన్ లేదు ఈవిడికి మాట్లాడడానికి. అప్పుడప్పుడు కర్లపాలెం వెళ్ళి 800 పెట్టి ఇదిగో ఈ ఫోన్ కొనిచ్చి ఇచ్చిల్లే అనమాట. ఈరోజు అదే ఆధారం అవుతుంది. టైం 7 అయిందంట ఝాన్సీ. అసలు ఫోన్ ఇది విచిత్రంగా ఉంది. దాని అంతా అది మోగినట్టు ఇది వచ్చేసింది అని మర్చిపోయి వెళ్ళిపోతాను కదండి. ఇప్పటి నుంచి అలా ఆడిపోతాను. ఇవాళయ్యా గ్యాప్ వచ్చింది. 9:30 అవుతుంది. అప్పా ఎన్నడు నేను రాను మిరగాయల కోతకి. మిరగాయ కోతకొద్దు. నిన్న నువ్వు చూసావుగా ఫోటో దిగినప్పుడు ఒక ఆయన కాయలు కోసేస్తున్నాడు చూసావా? ఆడకు నేను వెళ్ళు దానిలో ఆడ కూర్చుందరా ఆటో వచ్చిందా? అదండి సంగతి. చూసారు కదా మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.